నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారతీయ స్టార్టప్లు ఫుడ్ డెలివరీ పైన, బెట్టింగ్ పైన, ఫ్యాంటసీ గేమ్స్ పైన కేంద్రీకరిస్తుంటే చైనా స్టార్టప్స్ సెమీ కండక్టర్స్ పైన, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఇన్నోవేషన్, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పైన దృష్టి పెడుతున్నాయి. ఈ మాట నేనే అన్నాను అనుకోండి, ఇప్పటికే నా మాట అనుకుని కింద కామెంట్లు పెట్టుంటారు చైనేశ్వర్ అని. కానీ ఇది అన్నది ఎవరు? పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరు. సో మళ్ళొకసారి చెప్తున్నాను, భారతీయ స్టార్టప్స్ ఫుడ్ డెలివరీ పైన, ఫ్యాంటసీ గేమ్స్ పైన, బెట్టింగ్ పైన కేంద్రీకరిస్తుంటే చైనా యాప్స్ మాత్రం, చైనా స్టార్టప్స్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ సిస్టమ్స్, సెమీ కండక్టర్స్ పైన కేంద్రీకరిస్తున్నారు. ఈ కంపారిజన్ చైనాకు, ఇండియాకు కంపేర్ చేసి చైనా స్టార్టప్లను పొగిడి ఇండియా స్టార్టప్లను అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ మాట నాగేశ్వరే కంపేర్ చేసి ఉంటే నన్ను దేశద్రోహిగా, యాంటీ నేషనల్, చైనా ఏజెంట్ అనేవారు. ఇప్పుడు మరి చైనూష్ అగర్వాల్ అంటారేమో, లేదంటే పీయూష్ చెనర్వాల్ అంటారేమో తెలియదు మరి. సో అందువల్ల ఎవరు చైనాతో కంపేర్ చేస్తున్నారు? కేంద్ర మంత్రి కంపేర్ చేస్తున్నారు. పోనీ ఈ కంపేర్ చేయడం ఫేరా? ఎంతకాలం ఈ దుకాందారీ మైండ్ సెట్ అన్నాడు చూడండి, దుకాందారీ అని కూడా చాలా అవమానకరంగా వాడాడు. ఏం దుకాణాలు పెట్టడం నేరమా? తప్ప. ఈ దేశంలో అగ్రికల్చర్ తర్వాత హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న రంగం కిరాణా దుకాణాలు. సో రిటైల్ వ్యాపారం అనేది కిరాణా దుకాణాలే కాదు, అన్ని రకాల రిటైల్ వ్యాపారాలు. అంటే పీయూష్ గోయల్ మాటలో చెప్పాలంటే దుకాందారీ మైండ్ సెట్తో పనిచేసేవారు అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళందరినీ అవమానించుదామా వీళ్ళు దుకాందారీ అని? ఏం దుకాందారీ అని నేరమా? అదేమైనా అది దొంగతనమా? ఏం కష్టపడి వ్యాపారం చేసుకుంటే ఆ మైండ్ సెట్ ఏమన్నా తప్పుడు మైండ్ సెటా? ప్రతి ఒక్కటి ఇన్నోవేషన్ కావాలంటే పార్లమెంట్ సభ్యులు ఎంత ఇన్నోవేషన్ చేస్తున్నారు నాకు చెప్పండి. మరి ఎంపీల పైన మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? రాజకీయ నాయకులు ఏమి ఇన్నోవేషన్ చేస్తున్నారు? దేశంలో రాజకీయ నాయకులు చేసిన గొప్ప ఇన్నోవేషన్ ఏం చెప్పండి? సో అందువల్ల మనము మన స్టార్టప్ సిస్టాన్ని అవమానించడం న్యాయమా? ఇప్పుడు ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. స్టార్టప్ ఫౌండర్స్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీకు ఇన్ఫోసిస్ మాజీ CFO, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన మోహన్ దాస్ పై ఒక క్వశ్చన్ అడిగారు. అసలు ప్రభుత్వంలో ఉన్న మీరేం చేశారో చెప్పండి, స్టార్టప్ల డెవలప్మెంట్ మీరేం చేశారు? ఆయన ఉదాహరణలు కూడా ఇచ్చాడు. యాంజల్ ట్యాక్స్ అని పెట్టి స్టార్టప్లు ఇన్వెస్ట్ చేసే వారిపైన పన్నులు వేశారు. ఆఖరికి ఇన్సూరెన్స్ ఫండ్స్ను స్టార్టప్లు ఇన్వెస్ట్ చేయకూడదని కండిషన్స్ పెట్టారు. ఎండోమెంట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకూడదని కండిషన్స్ పెట్టారు. ఇవన్నీ మోహన్ దాస్ పై, ప్రముఖ ఇన్వెస్టర్ అండ్ ఫార్మర్ CFO ఆఫ్ ఇన్ఫోసిస్ అంటున్న మాటలు. ఆయన కేంద్రంలో అడిగారు అసలు ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు. సో పీయూష్ గోయల్ అన్నది నిజమా? భారతదేశంలో స్టార్టప్ ఇండియా వెబ్సైట్ ప్రకారం 20,000 స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో 110 యూనికార్న్స్. సో నిజమే, యూనికార్న్స్ గతంలో లాగా వేగంగా యూనికార్న్స్ ఎమర్జ్ అవుతలేవు. ఇప్పుడు 2024లో 5 కంపెనీస్, 5 స్టార్టప్ యూనికార్న్స్గా ఎమర్జ్ అయ్యాయి. కానీ అవి కేవలం ఇన్నోవేషన్ లేకపోవడం అనుకుంటేనే పొరపాటు. ఎకానమీ బాగా లేనప్పుడు ఈవెన్ యూనికార్న్స్ ఎమర్జ్ కావడం కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఈ 20,000 స్టార్టప్స్లో 4,100 టెక్నాలజీ రిలేటెడ్. అంటే నియర్లీ 20% ఆఫ్ ఇండియా స్టార్టప్స్ ఆర్ టెక్నాలజీ రిలేటెడ్. అయినా ఈవెన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అంటే కూడా అంత విలువ తక్కువ చేయాలా? ప్రపంచ అనుభవం ఒక్కసారి మీకు చెప్తాను. అమెజాన్ ఎట్లా స్టార్ట్ అయింది? కన్జ్యూమర్ ఇంటర్నెట్ సంస్థగా స్టార్ట్ కాలేదా? ఎలా మన స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకెట్ లాగానే కదా
అమెజాన్ స్టార్ట్ అయింది. మరి కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీగా ప్రారంభమైన అమెజాన్ కన్జ్యూమర్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించి వేల కోట్లు సంపాదించాక క్లౌడ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్లోకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఎంటర్ కాలేదా? ఆ మాటకొస్తే అమెజానే కాదు, మీకు వరల్డ్ వైడ్గా అనేక ఉదాహరణలు కనబడతాయి. చైనీస్ అలీబాబా కంపెనీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇవాళ ఏఐలో అలీబాబా, టెన్సెంట్లు ఎంటర్ కాలేదా? అలీబాబా, టెన్సెంట్ లాంటి చైనీస్ కంపెనీలు ముందు కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీస్ లాగానే ఎమర్జ్ అయ్యాయి కదా, ప్రారంభమయ్యాయి కదా. అవి మొదలుపెట్టినప్పుడు కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీసే. మరి ఇవాళ అలీబాబా ఇన్నోవేషన్ చేయడం లేదా? ఇవాళ తాజాగా ఏఐ మోడల్స్ కూడా అలీబాబా కంపెనీ రిలీజ్ చేస్తోంది కదా. అందువల్ల మరి పీయూష్ గోయల్ అన్నది ప్రాక్టికల్గా నిజమా, కరెక్ట్గా? మన స్టార్టప్లను చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడడము, చైనీస్ స్టార్టప్లను పొగడము మాత్రమే కాదు, అది రియాలిటీకి దగ్గరగా ఉండాలి కదా. ఎస్, చైనా వారు మనకన్నా స్టార్టప్స్లో ముందున్నమాట నిజం. డీప్ సీక్ లాంటివి వారు డెవలప్ చేశారు ఏఐ మోడల్స్. చాట్ జీపీటీని, జెమినాయ్, గూగుల్ జెమినాయ్, మీకు ఫేస్బుక్ మెటాలను కూడా ఇవాళ గట్టి పోటీ ఇచ్చారు. ట్రంప్ మాటలో చెప్పాలంటే వేకప్ కాల్గా మారారు. కానీ మరి చైనాలో ఉన్నటువంటి ఇకోసిస్టమ్ ఇండియాలో ఉందా? చైనాలో డీప్ సీక్ పైన చర్చ జరుగుతుంటే మనమేమో ఔరంగజేబ్ సమాధి పైన చర్చ పెట్టుకుంటున్నాం. మన చర్చల్లా, మన ఫోకస్ అల్లా ఔరంగజేబ్ సమాధి, ఒక సినిమా హెల్ టు ఎంపరం సినిమా పైన దాడులు చేద్దామా, వాడు బీఫ్ పట్టుకున్నాడని చెప్పి అనుమానంతో మూకదాడులు చేద్దామా? ఇదే కదా మన గోలంతా. లేదా ప్రతి మసీదును తవ్వి అందులో ఏమైనా దొరుకుతాయా చూద్దామా? మన గోలంతా ఇలా ఉంటే మన డీప్ సీక్ లాంటి టెక్నాలజీ డెవలప్ చేయలేదని పీయూష్ గోయల్ అంటే ఎలా? పీయూష్ గోయల్ ముందు చెప్పాలి, అయ్యా మనం ఆలోచనల్లా నాలెడ్జ్ పైన పెడదాం. ఈ మిడీవల్ పీరియడ్, మధ్యయుగాల నాటి వివాదాలు ఎందుకు? ఇది కూడా మళ్ళీ నేనంటడం లేదు, మళ్ళీ వెంటనే కింద కామెంట్ చేస్తారు యాంటీ హిందూ నాగేశ్వర్. ఔరంగజేబ్ సమాధి గురించి ఇట్లా మాట్లాడతాను, నేను కాదయ్యా చెప్పేది. ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పారు, సునీల్ అంబేద్కర్ ఔరంగజేబ్ ఇష్యూ ఇర్రెలవెంట్ అన్నాడలే. మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పింది ఔరంగజేబ్ ఈ ప్రాంతంలో చనిపోతే అక్కడ సమాధి కట్టారు, ఏముంది దాని గురించి ఎందుకు ఇప్పుడు చర్చ అన్నాడు. ఇది నేనన్నది కాదు, ఆర్ఎస్ఎస్ అగ్రనేత అన్నది. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి చెప్పాడు ఇట్ ఇస్ ఇర్రెలవెంట్ అని. మనం అలాంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ చుట్టూ ప్రజలు మొబిలైజ్ చేస్తూ, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతూ, ఆ దాడిపైన రాజకీయం చేస్తుంటే ఇక డీప్ సీక్లు ఎక్కడికి వస్తాయి, డీప్ ఇన్సైట్లు ఎక్కడికి వస్తాయి? దానికి తప్పెవరిది? అది రాజకీయ నాయకులు ఈ రకమైన వాతావరణాన్ని సమాజంలో క్రియేట్ చేస్తుంటే మనం గొడవల్లా హిందీని రుద్దుదామా, ఈ భాషను రుద్దుదామా? భాష ఏదని కాదు, ఇవాళ 3 భాషలు కాదు 30 భాషలు నేర్పుదాం, జర్మన్ నేర్పుదాం, జపనీస్ నేర్పుదాం. ఇది కాదు కదన్నయ్యా, భాషల బర్డెన్ కాదయ్యా. స్టెమ్ కోర్సెస్ పైన కేంద్రీకరించండి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. భాష ఓన్లీ ఏ కమ్యూనికేషన్. మదర్ టంగ్ నేర్చుకుంటాడు, గ్లోబల్ కమ్యూనికేషన్ కావాల్సి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, నిజంగా అవసరం వస్తే హిందీ నేర్చుకుంటాడు. అంటే కాదు ఢిల్లీ పోవాలంటే హిందీ నేర్చుకోవాలి కదా. ఇది మన గోలంతా. భాష పేరిట రాజకీయం, మతం పేరిట రాజకీయం, కులం పేరిట రాజకీయం, భావోద్వేగాల పేరిట రాజకీయం. ఇలాంటి రాజకీయం అంతా జరిపి మళ్ళీ ఆ రాజకీయ నాయకులే వచ్చి చైనా వాడు ఇట్లా డెవలప్ అయ్యాడు కదా, ఇండియా ఎందుకు డెవలప్ కాదు, మన స్టార్టప్లు ఇంకా దుకాందారీ మైండ్ సెట్ ఏంటి? దుకాందారీ మైండ్ సెట్ నేరం కాదని ఇంతకుముందు చెప్పాను. ఈవెన్ కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలు ఏమైనా నేరం చేస్తున్నాయా? అందుకని ఇది నేను చెప్తున్నది కాదు, మళ్ళీ జెప్టో ఫౌండర్ రియాక్ట్ అయ్యాడు. మేము 150,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. సో 150,000 మంది రియల్ పీపుల్, నాట్ ఏఐ యాక్టర్స్ కాదు. మరి అది ఇంపార్టెంట్ కాదా? 150,000 మందికి ఉపాధి కల్పించడం అనేది విలోదొక్క పన. 1000 కోట్లు ప్రభుత్వానికి మేము పన్నులు కట్టాం, $100 కోట్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం, మరి ఇవన్నీ ఎఫ్డిఐ తీసుకొచ్చాం. ఇదంతా తక్కువ కంట్రిబ్యూషనా అని జెప్టో ఫౌండర్ అడుగుతున్నాడు. సో గిగ్ ఎకానమీ మాత్రమే క్రియేట్ చేస్తారు, మీరు డీప్ ఇన్నోవేషన్ చేయరు అని మనను విమర్శించే ముందు రాజకీయ నాయకులు సమాజంలో మనం ఏ రకమైనది క్రియేట్ చేస్తున్నాం? నిజంగా సమాజంలో పబ్లిక్ డిస్కోర్స్ ఐడియాస్ పైన, ఇంటలెక్చువల్ ఐడియాస్ పైన, టెక్నాలజీ ఐడియాస్ పైన మనము చర్చ జరుపుతున్నామా? మధ్యయుగాల నాటి వివాదాలను, మధ్యయుగాల వివాదాల ఆధారంగా భావోద్వేగాలు, వీటి చుట్టూ రాజకీయం నడుపుతూ డీప్ టెక్నాలజీ రాలేదు,
నేను నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు? నేను ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ ఒకసారి ఏని డెవలప్ చేస్తా అన్నాడా? ఏమైనారు? మందిర్, మసీద్, ముజ్రా, మంగళసూత్ర, ముస్లిం, ఇదే కదా గోలంతా. మన గోలంతా ఇదే పెట్టుకొని మళ్ళీ చైనాతో కంపేర్ చేసి వాళ్ళు డెవలప్ అయ్యాడు, మనం డెవలప్ కాలే అనే మాట అంటే ఎలా? మనం చేసే పని మనం చేస్తున్నాం, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. చైనాలో మరి ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన? మన భారత ప్రభుత్వం అంతే ఇన్వెస్ట్ చేస్తుందా? చైనా ఎడ్యుకేషన్ పైన ఎంత ఇన్వెస్ట్ చేసింది ఇన్నేళ్ళుగా? భారతదేశం ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నది ఎంత? చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది? మన దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది? ఈ గణాంకాలు ఏమైనా కేంద్ర మంత్రి చెప్పగలరా? అందువల్ల చైనాతో పోల్చి ఇండియన్ స్టార్టప్లను తక్కువ అంచనా వేయకూడదు. ఇది భారతీయ స్టార్టప్లను మీరు ప్రోత్సహించే తీరు ఇది కాదు. మీరు అవకాశం ఉంటే ప్రోత్సహించండి, లేదంటే వాడి బారిన వాళ్ళు బతుకుతాయి, కానీ అవమానించాల్సిన అవసరం లేదు. అందులో చైనాతో పోల్చి అవమానిస్తే కేంద్ర మంత్రి మళ్ళీ వేరే వాళ్ళు ఏదైనా చైనాతో ఒక కన్స్ట్రక్టివ్ కంపారిజన్ చేసినా, ఒక సజెస్టివ్ కంపారిజన్ చేసినా మీరు చైనా ఏజెంట్లను అటాక్ చేస్తారు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఎలా?